ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని బస్సు డిపో వద్ద సంబరాలు జరుపుకున్నారు. కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే రాష్ట్రాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం నగర మేయర్ మహంకాళ స్వామితో కలిసి బొంతల రాజేష్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. డిమాండ్ల పరిష్కారంలో కార్మికులు ప్రదర్శించిన ఐక్యతా పట్టుదలను అభినందించారు. సమ్మె కాలంలో నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ అమరుడవ్వడం బాధాకరమని, అతని కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా కనీ విని ఎరగని రీతిలో ఎప్పుడైనా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారంటే కనీసం 20 రోజుల నుంచి నెల రోజుల లోపు ఆ సమ్మె నడిచే పరిస్థితి ఉండేది. తెలంగాణ వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పేసి అప్పుడు ప్రకటించిన కేసీఆర్ 56 రోజులు టీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి దాదాపుగా 36 మంది చనిపోయినా కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాసులు, దద్దమ్మలు, పనికి మాలిన వాళ్ళు పని లేక సమ్మె చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన సందర్భాన్ని మనం అందరం కూడా ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. కానీ ఈరోజు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారు వారందరూ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా కలిసి ఒక సమన్వయంగా కమిటీ వేసి కేవలం చరిత్రలో లేని విధంగా ఒకే ఒక్క రోజులో సమ్మె విరమణ చేసేటందుకు కార్మికులకు రావాల్సిన న్యాయమైన హక్కులు ఏదైతే ఉన్నదో ఆ హక్కులు దాదాపుగా వారు ప్రతిపాదించిన ప్రతి డిమాండ్ను కూడా ఈరోజు ప్రభుత్వం అంగీకరించడం అనేది చరిత్రలో నిలిచిపోయే రోజు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఫిట్మెంట్ అనేది దాదాపుగా 11% వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం స్పందించి ఓకే చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే ఏదైతే ప్రతిపాదన ఉందో కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ నడుస్తూ ఉన్నది. కానీ ఏ ప్రభుత్వం కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు స్పందించకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులకు రావాల్సిన న్యాయమైన హక్కులను అన్నిటినీ పరిష్కారం చేసి ఈరోజు వారందరికీ ఒక గొప్ప న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతి కార్మికుడు కూడా, ఆర్టీసీ కార్మికుడు కూడా ఈరోజు గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దానిలో భాగంగా కేవలం ఒకే ఒక్క రోజులో సమ్మె విరమించి మళ్ళీ ప్రజలకు వాహనాలన్నింటినీ అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు ప్రజా రవాణా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్న గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, బట్టి విక్రమార్క గారికి, గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ సంఘమైనా కూడా ఎవరికైనా కూడా అందరికీ కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించి ఈ ప్రజాపాలనలో, ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఏకైక సంకల్పంతో ముందుకెళ్తున్న ఈ ప్రజాప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసిందంటే అదొక కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. అలా ముఖ్యంగా మంత్రుల భేటీ నిన్న దాదాపుగా 15 గంటలు చర్చలు జరిపి 10 సంవత్సరాల ఆర్టీసీ కార్మికుల కోరిక తీర్చిందంటే అదొక కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. అది ముఖ్యంగా 2021 పిఆర్సీ ప్రకటించి వాళ్ళను ఆర్టీసీ కార్మికులకు ఏదైతే కోరుకుంటారో వాళ్ళ కోరికలన్నీ తీర్చిన కాంగ్రెస్ గవర్నమెంటు, అలాగే కారుణ్య నియామకాలు కూడా పూర్తి స్థాయిలో వాళ్లకు చేసేందుకు వీలుగా మరి ఒక ఐఏఎస్ కమిటీ ముగ్గురితో కమిటీ వేయడం జరిగింది. మరి ఎలక్షన్లో కూడా పొమ్మని చెప్పి దాదాపుగా చెప్పడం జరిగింది. దాదాపుగా వాళ్ళ కోరికలు ఏదైతే ఉందో 31 డిమాండ్లు, ఈ ముఖ్యమైన 3 డిమాండ్లను పూర్తి స్థాయిలో చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మరి శ్రీధర్ బాబు గారికి, ఈ ఆర్టీసీకి సంబంధించిన మంత్రివర్యులు అన్నగారు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ముఖ్యంగా ఈ
రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మరి రాజ్ ఠాకూర్ ముఖ్యంగా దాదాపుగా అందరినీ కోఆర్డినేట్ చేసి సీఎం రేవంత్ రెడ్డితో కూడా మరి మాట్లాడి స్థితిబాబుతో మాట్లాడి పూర్తి స్థాయిలో ఇది 2 రోజులే దాదాపుగా ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె దాదాపుగా చర్చలు సఫలం చేసినందుకు కూడా కీలక పాత్ర వహించిన మా రాజ్ ఠాకూర్ అన్న గారికి, ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ప్రజాపాలన అయితే ఏ విధంగా పేదలను ఆదుకుంటుందో ఆ విధంగా, ఎందుకంటే ఎవరు చనిపోవద్దన్న విషయం కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. మరి పూర్తి స్థాయిలో ఈ కార్మికులకు అందే విధంగా అన్ని సౌకర్యాలు అందిస్తారు. ఇప్పుడు వాళ్ళకు ఎన్నికలు పెట్టుకోమని చెప్పి కూడా గవర్నమెంట్ చెప్పింది. ఈ ఎన్నికల అయిపోయిన వెంటనే ఎవరైతే ఎన్నికల్లో గెలుస్తారో వాళ్ళు కూడా ఆ ప్రతినిధులు కూడా ఆ ఐఏఎస్ కమిటీతో సహకరించి వాళ్ళందరితో భేటీలో పాల్గొని వాళ్ళ సమస్యల పట్ల పూర్తి స్థాయిలో సహకారం చేస్తామని చెప్పి మీకు అందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పి తెలంగాణ ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి చెప్పడం జరిగింది. దానికోసమే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఈరోజు ఈ ఆర్టీసీ కార్మికులతో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలతో పాటు ఆర్టీసీ డ్రైవర్లు, క్లీనర్లు, సిబ్బంది పాల్గొన్నారు.